హిట్ 3 కారణంగా శ్రీనిధి శెట్టికి ఒక్కటంటే ఒక్క ఆఫర్ కూడా వచ్చిన దాఖనాలు అయితే లేవని ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ అయితే వస్తుంది. ఇక మన కన్నడ ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడంతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అయితే సొంతం చేసుకుంది. 2016లో మిస్ సుప్రా నేషనల్ కిరీటాన్ని గెలుచుకోవడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఆ సమయంలోనే ఈ అమ్మడి కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు అయితే వచ్చాయి. చిన్న ఆఫర్లను సున్నితంగా తిరస్కరించి యష్ కి జోడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్ సినిమాలో అయితే నటించింది. కేజీఎఫ్ మొదటి పార్ట్ లో శ్రీనిధి శెట్టి పాత్ర పెద్దగా ఏం లేదు, అయినా కూడా ముద్దుగుమ్మకు మంచి ఆఫర్లే వచ్చాయి. కానీ కేజీఎఫ్ 2 విడుదల అయిన తర్వాతే తాను కొత్త సినిమాలు కమిట్ అవుతానంటూ భీష్మించుకుని కూర్చోంది. దాంతో చాలా కన్నడ సినిమా ఆఫర్లతో పాటు ఇతర భాషల సినిమా ఆఫర్లు కూడా చేజార్చుకుంది. ఇక కేజీఎఫ్ 2లో కూడా శ్రీనిధి శెట్టి పాత్ర అంతంత మాత్రమే, అయినా కూడా ఆ సినిమా దక్కించుకున్న విజయం నేపథ్యంలో పాన్ ఇండియా రేజ్ లో శ్రీనిధి శెట్టికి మంచి గుర్తింపే దక్కింది. దాంతో ఆఫర్లు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. కానీ ఈమె పాత్రల ఎంపికల విషయంలో అతి జాగ్రత్త వహించినట్లు తెలుస్తోంది. కేజీఎఫ్ 2 సినిమా సమయంలోనే తమిళ స్టార్ హీరో విక్రమ్ తో కలిసి కోబ్రా సినిమాలో నటించింది. ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో ఆ సినిమాను కనీసం చెప్పుకునే పరిస్థితి అయితే లేదు శ్రీనిధి శెట్టికి. ఇక కేజీఎఫ్ సమయంలో వరుసగా ఆఫర్లు వచ్చినా గానీ పెద్దగా పట్టించుకొని శ్రీనిధి శెట్టి కోబ్రా తర్వాత ఆఫర్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. లక్కీగా తెలుగులో ఈ అమ్మడికి 2 ఆఫర్లు వచ్చాయి. నానికి జోడిగా హిట్ 3లో నటించే అవకాశం దక్కించుకున్న శ్రీనిధి శెట్టి ఆ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ సినిమాలో తెలుసు కథలో ఇద్దరు హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ గా నటించింది. హిట్ 3 మంచి విజయాన్ని సొంతం చేసుకున్నా కానీ కొన్ని కారణాల వల్ల ఆమెకు ఆశించిన స్థాయిలో రీచ్ అయితే రాలేదు. హిట్ 3 కారణంగా శ్రీనిధి శెట్టికి ఒక్కటంటే ఒక్క ఆఫర్ కూడా వచ్చిన దాఖనాలు లేవండోయ్ అని ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ అయితే వస్తుంది. తెలుసు కదా సినిమాలో నటిస్తున్న కారణంగా అంచనాలు అయితే భారీగానే పెట్టుకుంది. యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న సిద్ధు జొన్నలగడ్డ ఖచ్చితంగా ఈ సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకుంటాడనే విశ్వాసం అందరిలోనూ వ్యక్తమవుతుంది. అందుకే తెలుసు కదా విడుదల కోసం వెయిట్ చేస్తుంది. మరి ఆ సినిమా కాకుండా టాలీవుడ్ లో మరే సినిమాలోనూ ఈమె నటించడం లేదు. ప్రెజెంట్ అయితే కన్నడలో ఒక సినిమాను చేస్తున్నప్పటికీ అందులో ఈమె పాత్ర ఎంత ఉంటుంది, ఏ మేరకు గుర్తింపు వస్తుంది అనేది అనుమానమే. ఎందుకంటే ఆ సినిమా కిచ్చా సుదీప్ హీరోగా రూపొందుతుంది. స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు సాధారణంగా ప్రాముఖ్యత ఉండదు అంటారు. అందుకే ఈ సినిమాలో ఆమె పాత్ర విషయంలో పెద్దగా అంచనాలు గానీ ఆసక్తి గానీ ఏమీ కనిపించట్లేదు. టాలీవుడ్ లో తెలుసు కదా సినిమా విడుదల తర్వాత 1-2 ఆఫర్లు అయినా దక్కకపోవా అని చూస్తుంది. వచ్చిన ఆఫర్లను తిరస్కరించడం అనేది శ్రీనిధి చేసిన పెద్ద తప్పు అని ఇండస్ట్రీలో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత ఉంటుంది. ఆ సామెతని శ్రీనిధి పాటించలేనట్లుగా అనిపిస్తుంది అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.